సిటీ ఇండియా న్యూస్ కు స్వాగతం. హిమాయత్ సాగర్ గేట్లు మరోసారి తెరవడంతో మూసీలో వరద ప్రవాహం పెరిగింది. లంగర్ హౌస్ బాపు ఘాట్ వద్ద మరియు జియాగూడ పురాణాపూల్ వద్ద మూసీ ఉగ్ర రూపాన్ని చూపించింది. జియాగూడ వద్ద ఉన్నటువంటి 4-వే రోడ్డుపైకి పూర్తిగా నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసుల సంఘటనా స్థలం వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. के चक्कर में गिरेंगे रे मेरे भाई, ऊँचे उतर के लो। కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని భారీ వర్షాలకు వాగులు పొంగి పొరుతున్నాయి. నియోజకవర్గంలోని పుల్కల వద్ద వాగుకు బ్రిడ్జ్ నిర్మాణం లీల అవస్థలు పడుతున్న ప్రజలను పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఏ విధంగా విన్నవిస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. మరోవైపు జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండలం తిమ్మానగర్ వద్ద బ్రిడ్జ్ పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగు, ప్రమాదకరంగా బ్రిడ్జ్కి ఆనుకుని ప్రవహిస్తున్న కాకివాగు, పిట్లం నారాయణ్ ఖేడ్ మధ్య నిలిచిన రవాణా అవస్థలు పడుతున్న జనాలు. అమలాపురం రూరల్ మండలం సమీపాన ఎస్బీఐ బ్యాంకులో నకిలీ బంగారు రుణాలు మంజూరు చేసి ₹1,00,00,000 కాజేసిన కేసులో అదే బ్యాంకుకు చెందినటువంటి ఉద్యోగి బులుసు వీర వెంకట సత్యసుబ్రహ్మణ్య శర్మను అరెస్ట్ చేసిన పోలీసులు బ్యాంకులో బినామీ పేర్లతో కాజేసిన ₹1,00,00,000 సొంత అవసరాలకు వాడుకున్న సుబ్రహ్మణ్య శర్మ ఇటీవల బ్యాంకులో జరిగినటువంటి ఇంటర్నల్ ఆడిట్లో బయటపడ్డ వైనం. నకిలీ బంగారు రుణాలు మంజూరు చేసి దాదాపు ₹1,00,00,000 పైన అమౌంట్ను కాజేసిన బ్యాంకు ఉద్యోగికి సంబంధించి కేసులో ఈ బ్యాంకు ఉద్యోగి అయినటువంటి బులుసు వీర వెంకట సత్యసుబ్రహ్మణ్య శర్మ ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వచ్చేసి ఎక్స్ ఆర్మీలో పనిచేశాడు. అక్కడి నుంచి ఆర్మీ రిటైర్డ్ అయిన తర్వాత మన ఎస్బీఐలో సెక్యూరిటీ గార్డ్గా చేసి ఆ తర్వాత సమరస బ్యాంక్ అంటే ముందు కొమరగిరిపట్నము ఇక్కడ మిగతా బ్యాంక్స్లో పనిచేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇతను తన ఉద్యోగంతో పాటు ఈ చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు తీసుకొని బిజినెస్ చేయడము, ఇటువంటి యాక్టివిటీస్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇతనికి దాదాపుగా 50 lakhs అబోవ్ అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు తీర్చడానికి కొత్త మార్గాన్ని ఇతను వెతుక్కున్నాడు. ఇదేంటంటే ఎవరైతే ఈ గోల్డ్ లోన్స్
గోల్డ్ లోన్స్కి శాంక్షనింగ్ ఉంటుందో ఆ శాంక్షనింగ్ ప్రాసెస్లో ఎవరైతే మన గోల్డ్ లోన్ని విడిపించుకోవడానికి వస్తారో, రెగ్యులర్గా ఉండే వాటికి కాకుండా గోల్డ్ లోన్ విడిపించుకోవడానికి వస్తారో, ఆ విడిపించుకొచ్చిన కస్టమర్ల అకౌంట్ గోల్డ్కి సంబంధించిన ఆ డిస్క్రిప్షన్ని ఇతను కొత్తగా ఒక అకౌంట్ని క్రియేట్ చేసి తన బంధువుల పేరు మీద, తన తెలిసిన వారి పేరు మీద, అక్కడ పనిచేసే క్లాస్ 4 ఎంప్లాయీస్ పేరు మీద అకౌంట్స్ని ఓపెన్ చేసి ఆ అకౌంట్స్లో ఈ గోల్డ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇచ్చి ఆ విధంగా అసలు గోల్డే లేకుండా ఒక కొత్త లోన్ని క్రియేట్ చేస్తాడు. ఆ అమౌంట్ని సదరు వ్యక్తుల అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత తన అకౌంట్కి, తన భార్య పిల్లల అకౌంట్కి, అదేవిధంగా తన కూతురు కోడలు తర్వాత తన సంబంధించిన వారి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆడిట్ జరిగింది. ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆడిట్లో రిపోర్ట్లో ఇతని మీద అభియోగాలు రుజువు కావడంతో ఇతను సస్పెండ్ చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారి కంప్లైంట్ మన కోలా జగదీశ్వరరావు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మేరకు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో ఇతను ఈ విధంగా ఫిక్షియస్ గోల్డ్ లోన్ అకౌంట్స్ ఓపెన్ చేసి టోటల్ 25 అకౌంట్స్ ఈ విధంగా ఇతను మ్యానిపులేట్ చేసి గోల్డ్ లేకుండా గోల్డ్ ఉన్నట్టుగా అక్కడ చేసి దాని నుంచి 1 crore అబౌవ్ 1 crore 5 lakhs. విజయవాడలో భారీ వృక్షం బీభత్సం సృష్టించింది. గాంధీనగర్ ప్రాంతంలో చెట్టు విరిగి పట్టడంతో ప్రమాదం జరిగింది. అది కాస్త పక్కనే ఉన్న కారుపై పట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కారులో ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తమ్ముడు సార్ రావా ఒక్కసారి తప్ప బండిలో కూర్చొని ఉండగానే చెట్టు ఇరిగిపోయి బండి మీద మీ పేరేంటి? కాకర్లపూడి శివప్రసాద్, వెంకట శివప్రసాద్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని భారీగా తరలివస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులను పరిశీలించిన తర్వాతే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు సిబ్బంది. దసరా సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆలయ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి సేవలను అందిస్తున్నారు. భాగంగా ఈరోజు మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మనకి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కలుపుకొని 9,200 మంది భక్తులు ఈరోజు దర్శనానికి వచ్చారు. ఇప్పటి వరకు 6 o'clock వరకు మనం 10,000 మంది భక్తులకి ఆన్లైన్లో ప్రొవిజన్ చేసినప్పటికి కూడా మనకు భక్తులు 9,215 మాత్రమే. ఆన్లైన్ ప్లస్ టైం స్లాట్లో ఖాళీ ఉన్న టికెట్లు ఇచ్చిన వాటికి అన్ని కలుపుకొని కూడా 9,215 మంది భక్తులు వచ్చారు. అయితే కేసు ఖండన లేదు, అదే బేతింగ్ కార్డ్స్ లేవు, మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఏమి లేవు. అయితే మనం చేసే అన్ని సేవలు లక్ష్మీ కుమార్చన కానీ, చండీ హోమం కానీ, అదేవిధంగా శ్రీచక్రార్చన, ఇవన్నీ కూడా ఏకాంత సేవలే. మనం చేసే పూజలన్నీ కూడా లోపల అమ్మవారికి చేసేవి కానీ, అక్కడ 6వ ఫ్లోర్లో చేసే పూజ కార్యక్రమం కానీ అన్నీ కూడా పరోక్షంగానే ఏకాంతంగానే నిర్వహిస్తున్నాము. ప్రత్యక్షంగా ఎవరిని ఏ భక్తులు అలౌ చేయట్లేదు. కాబట్టి మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఏకాంత సేవలే నిర్వహిస్తున్నాము. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.